లో ఆటపరంగా టీమిండియా తనదైన ముద్ర వేసింది. వ్యక్తిగత ప్రదర్శనల పరంగానూ మన క్రికెటర్లు దుమ్ము రేపుతుంటారు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా ఆధిపత్యం కనబరుస్తూ ఉంటారు. కానీ 2024లో వన్డే ఫార్మాట్ కు సంబంధించి మనోళ్లు నిరాశ పరిచారని చెప్పాలి. తాజాగా ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ లో మన ఆటగాళ్లలో ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. భారతే కాదు, టాప్ టీమ్స్ అయిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ దేశాల ఆటగాళ్లకు ఈ టీంలో ప్లేస్ లేకపోవడం ఆశ్చర్యపరిచింది. గతేడాది టీమిండియా కేవలం 3 వన్డేలు మాత్రమే ఆడింది. అది కూడా శ్రీలంక గడ్డపై జరిగింది. ఈ సిరీస్ ను భారత్ 0-2తో కోల్పోయింది. 28 ఏళ్ల తర్వాత శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ కోల్పోయింది. ఆస్ట్రేలియా 11 వన్డేలు ఆడగా 4 మాత్రమే గెలిచింది. అయితే ఈ సిరీస్లో సీనియర్లు కాకుండా యువ క్రికెటర్లు బరిలోకి దిగారు. బంగ్లాదేశ్ 9 మ్యాచ్లు ఆడగా ఇంగ్లాండ్ 8 మ్యాచ్లే ఆడింది. పాకిస్తాన్ 9 మ్యాచ్లు ఆడి 7 గెలిచింది. అత్యధికంగా శ్రీలంక 18 మ్యాచ్లు ఆడి 12 గెలిచింది. దాంతో ఐసీసీ అత్యుత్తమ వన్డే జట్టులో శ్రీలంక ఆటగాళ్లు ఎక్కువగా ఎంపికయ్యారు. న్యూజిలాండ్ 3 వన్డేలు మాత్రమే గెలిచి 2 ఓడింది. సౌత్ ఆఫ్రికా 9 వన్డేలు ఆడి 3 మాత్రమే గెలిచింది. న్యూజిలాండ్ 3 వన్డేలు మాత్రమే ఆడి 2 ఓడింది. సౌత్ ఆఫ్రికా 9 వన్డేలు ఆడి 3 మాత్రమే గెలిచింది. ఆఫ్ఘనిస్తాన్ 14 మ్యాచ్లు ఆడి 8 గెలిచింది. ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ లో శ్రీలంక నుండి 4 ఆటగాళ్లు, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి 3 చొప్పున మరియు వెస్టిండీస్ నుంచి 1 చోటు దక్కించుకున్నారు. శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక ఈ జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. గత ఏడాది వన్డేల్లో అసలంక అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 16 వన్డేల్లో 50.2 సగటుతో 605 పరుగులు చేశాడు. దీనిలో 1 సెంచరీ మరియు 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఓపెనర్లుగా పాక్, ఆఫ్ఘన్ ప్లేయర్లు సైమ్ అయూబ్, రహ్మానుల్లా గుర్బాజ్లను ఎంపిక చేసింది. సైమ్ గతేడాది 9 మ్యాచ్ల్లో 64.37 సగటుతో 515 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. ఈ 3 సెంచరీలు చివరి 5 ఇన్నింగ్స్లలో చేశాడు. ఇక గుర్బాజ్ 11 మ్యాచ్ల్లో 48.2 సగటుతో 531 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 121. ఇతడు గతేడాది 3 సెంచరీలు చేశాడు. 2023లో అరంగేట్రం చేసిన వెస్టిండీస్ కు చెందిన షెర్పెన్ రూథర్ఫర్డ్ 9 మ్యాచ్ల్లో 106.2 సగటుతో 425 పరుగులు చేశాడు. ఐసీసీ అత్యుత్తమ వన్డే జట్టులో ఒక్క భారత క్రికెటర్ కు చోటు దక్కకపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది. కోహ్లీ, బుమ్రా, రోహిత్, సూర్య అంటూ టాప్ ప్లేయర్స్ ఉన్నా గత ఏడాది ఫ్లాప్ షో కనబరిచారు. కాగా 2004 నుంచి ప్రతి ఏడాది ఐసీసీ వన్డే టీంలను ప్రకటిస్తూ వస్తోంది. ఈ జట్లలో కనీసం ఒక్క భారత ఆటగాడు లేకపోవడం ఇది రెండోసారి. 2021లో ఐసీసీ మెన్స్ వన్డే టీంలోనూ భారత ఆటగాళ్లకు చోటు దక్కలేదు.